తెలంగాణలో సర్ హడావిడి నడుస్తోంది. ఒక పక్క సర్ ప్రక్రియపై ఓటర్లకి అవగాహన కల్పిస్తూ మరోపక్క సర్పై ఉన్న అభ్యంతరాల్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తున్నాయి అన్ని పార్టీలు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి సహా పలు పార్టీలు నిరసన ప్రదర్శన చేశాయి. అంబేద్కర్ విగ్రహం బీఆర్కే భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కు వినతి పత్రం సమర్పించాయి. సర్ ప్రక్రియను నిష్పక్షపాతంగా చేపట్టాలని కోరాయి. కేంద్ర ప్రభుత్వం ఓట్లను తొలగించాలని కుట్ర చేస్తే ఓటర్ల ప్రభుత్వాన్ని తొలగిస్తారన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ప్రజల చేతిలో ఉన్న ఓట్లుని బలవంతంగా లాక్కుంటే మీ దగ్గర ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని వచ్చేటటువంటి ఎన్నికల్లో ప్రజలే బలవంతంగా లాక్కునే పరిస్థితి ఉంటుంది. ఓటు హక్కును కాపాడుకునేందుకు పౌరులకు తగిన సమయం ఇవ్వాలన్నారు సిపిఐ ఎమ్మెల్యే. పేదవాడికి అనుకూలంగా ఓటు ఎప్పుడైనా చేర్చుకునే హక్కు ఉంది, కానీ వీళ్ళు ఏం పెట్టారు, నెల రోజుల్లో రుజువు చేసుకోవాలంట. సహజంగా అధికార పార్టీగా ఉన్న బీజేపీకి కేంద్ర అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఓటు హక్కు లేకుండా చేయడం ద్వారా ఇవాళ తమిళనాడులో వాళ్ళు కొంతమేరకు వాళ్ళు కాకపోయినా వేరే పద్ధతిలో బెనిఫిట్ రైడింగ్ చేశారు, అదేవిధంగా బెంగాల్లో చేశారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందన్నారు సిపిఎం నేత జాన్ వెస్లీ. తెలంగాణలో బీజేపీ వ్యతిరేకమైనటువంటి ఓట్లు వామపక్షాలవి కానీ, పేద ప్రజలవి, మైనార్టీలవి, అట్టగే వలస వెళ్ళినటువంటి పేద ప్రజల ఓట్లంతా తొలగించి బీజేపీ ఇక్కడ అధికారంలోకి దొడ్డిదాన రావాలనే కుట్ర చేస్తుంది. ఓటు నమోదు బాధ్యత పౌరులదే అనడం సరికాదన్నారు తెలంగాణ జనసమితి నేత కోదండరాం. సర్ ప్రక్రియపై బీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్. ఎస్ఐఆర్ అనేది కొత్త కార్యక్రమం కాదు, ఇది గత స్వాతంత్రం వచ్చినట్టు నుంచి జరుగుతూనే ఉన్నది. భారతదేశంలో ఇప్పటికీ 13 సార్లు జరిగింది, ఈసారి 14వ జరగబోతా ఉంది. అట్లాగే మీ ఇంట్లో కూడా పిల్లలుంటే ఆ పిల్లలకు మీకు మీ పిల్లలు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ లింకింగ్ చేయాలి. ఆందోళనలో సర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ బిఎల్ఓలకు కీలక సూచనలు చేశారు. బుధవారం ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతో కీలక సమావేశం నిర్వహించనుంది కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు.